నీ అవ్వ గ్రూప్ స్టేజ్ లో 3కి 3 గెలిచి గీ సూపర్ 4 లో 3కి 3 బిస్కెట్ అయినాం చూడు. ఐ కాంట్ బిలీవ్ దిసే తమ్ముడు. అసలంకా యా మాట కామాటవే మ్యాచ్ వీకిన మనుషులు గెలుచుకున్నారు తి. నీ అవ్వ ఫర్ ది ఫస్ట్ టైం మా పొట్టగాన్లకు మంచి పోటీచ్చిర్రు. సూపర్ తమ్ముడు. వారని మ్యాచ్ వీకినాక మనుషులు గెలుచుకుని ఏం చేస్తావు తీయన్న. నీ యవ్వమ్మ నిశాంకగాడు సెంచరీ జోపిన మ్యాచ్ వీకిందని డ్రెస్సింగ్ రూమ్ మొత్తాన్ని రొచ్చు చేసి వాడేసిండే. మ్యాచ్ బిస్కెట్ అయిన దానికన్నా గీడ వాడు చేస్తున్న లొల్లే ఎక్కువైందే. తమ్మునికి మంచి ఫీచర్ ఉందివే, బాధపడాకని చెప్పు. ఈ తూరి ఐపీఎల్లో మా ఓని ఏళ్ళకి చెప్పి వాని మీద వేలంలో ఓ 1/2 గంట సేపు పాట పాడిత్తది. ఎస్ కరెక్ట్ అయిన రోహితన్న. వాడు ఉన్నంత వరకైతే గజ్జలు వణికినాయి చూడే. నీ అవ్వ చూడనీక బుడంకాయలక్క గంతున్నా ఏమన్నా చెప్పరిస్తాడా? అరే వచ్చిన దాన్ని వచ్చినట్ట వాటంగా పంపిస్తాడు. వాళ్ళకి వీళ్ళకి కాదే, మన అంబాని మామకే ఫోన్ చేయి. చేత్తా గాని నాకు ఇప్పుడు అర్థమైతుంది తమ్ముడు. మొన్నగా ఒమన్ నేళ్లతో మ్యాచ్ అప్పుడు ఎందుకు బ్యాటింగ్ రాలేనో అని. నీలో రసం అయిపోయినట్టుంది తమ్ముడు. చెయ్యాల్సిందైతే ఈ మామకి ఫోను. వా ఏమంటున్నావే? లేకుంటే ఏంది తమ్ముడు? అరే నిన్నగాక మొన్న వచ్చిన పొట్టెగండ్ల వాయ కొడుతున్నారు. నీకేమైందిలే? వా ఏందే బయట గిట్ట నడుస్తాందే? నీ యవ్వ నేను ఇంకా కెప్టెన్ గా దుమ్ము లేపుతాండు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోతలేడు. తోపు తురుము అనుకుంటున్నారు కావచ్చు అనుకున్నా. ఇంకా గిట్ట గాత్తి దబిక్కిన ఓ 100 చూపాల్సిందే. సుత్తివి కదనే సూర్యబాయ్. బ్యాటింగ్ చేసే ఛాన్స్ వస్తేనే 39 సప్పరిచ్చిన. సో జర ఆలోచించే. నీ ప్లేస్ లో గానీ నన్ను పంపించినా వనుకో పక్క 100 సప్పరిత్తా చూడే. ఏమంటావు? ఎస్ గట్టనే నన్ను కూడా జర పైన పంపియే సూర్యబాయ్. ఈ నడుమ బ్యాట్కి బాలు బానే దాకుతుంది చూడి. గది సరే గాని గా క్యాచ్ ఏంది తమ్ముడు? గట్ట నేలపాలు చెత్తివి. మ్యాచ్ గాన వీకింటేనా? గది డెడ్ బాల్ అన్నా. ఊకే దెబ్బలు దాకించుకోవడం ఎందుకు తీయండి? లైట్ తీసుకున్నానే. ఫైనల్ ముందర దెబ్బలు దాకించుకోమంటావా ఏంది? ఎస్ అన్నట్టు మన పర్ఫార్మెన్స్ ఎట్టుందే? పోలే, అదిరిపోలే. యా మాట కా మాట తమ్ముడు. టీం కోసం నీ ఆప్షన్చర్ని కూడా త్యాగం చేసినావు చూడు. సూపర్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయినా గిదేం చూసినావు ఫైనల్లో చూడు గీ పాకనేలని ఎట్ట పాకలాడిస్తానో అన్నట్టు. పిల్లలందరూ మంచి ఊపు మీద ఉన్నారే అర్దికో. మనం కూడా ఓ చెయ్యెత్తే చాలే పని అవుతుంది. ఏమంటావు? ఎస్ లెట్స్ మీట్ ఇన్ ద మ్యాచ్. రొచ్చేతి అన్నట్టు మన అభిషేక్ తమ్ముడు ఏడలే కానొత్తలేడు. గుర్తింపే లేనప్పుడు కానొచ్చి ఏం లాభం? కాని రాకుంటే ఏం లాభం తీయన్నా? ఓసిని ఏంది తమ్ముడు? మళ్ళా లేకపోతే ఏందన్నా? అరే ఎంతసేపు అందరు గా నిశాంక గాని సెంచరీని, గా తిలకన్నని, గి హర్షదీప్ గాని, గా సూపర్ ఓవర్ ఎంతసేపు ఇదే గాని నన్ను కొంచెం అన్నా గుర్తిస్తున్నారనే. అరే టీంకి టాప్ స్కోరర్ని కదన్నా. తమ్ముడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేపకి ఈత నేర్పియవద్దువే. గట్టనే గీ పాకినేళ్ళకి కొత్తగా పాకి పనులేం నేర్పియాల్సిన అవసరం లేదు. గట్టనే నిన్ను కూడా గుర్తియాల్సిన అవసరం లేదు తమ్ముడు. అవును తమ్ముడు. మళ్ళీ ప్రతిసారి ఒత్తునవు సప్పరెత్తునవు. కొత్తగా ఏం గుర్తియాల తమ్ముడు? నాకు అర్థం కాదు. అరే నువ్వు మంచిగా సప్పరియకుంటే ఆశ్చర్య ఇవ్వాలే గాని అంతలకు ఒత్తునవు సప్పరెత్తునవు. ఎనీహౌ నీ కన్సిస్టెన్సీకి హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అవును రోహిత్ అన్న, నాకు అర్థమే కాకుంది నువ్వు చెప్పే. గీ పాకినేళ్ళేమో గా లంకనేళ్ల మీద ఈజీగా గెలుస్తారు. సో లంకనాయలు పాకినేళ్ల కంటే స్ట్రాంగ్ అనుకుందాం అనుకుంటే గీ లంకనాయలేమో మా మీద పీగల దాకా తెస్తారు. గా పాకినాయలేమో పాకులాడతారు. ఏందో ఇది నాకు అర్థం కాదు. గందుకే తమ్ముడు చెప్పేది. పరక పాయసంగానే ఉన్నావనుకో తెలుసు కదా అంబాని మామకి ఫోన్ చేస్తా చూడి. పైయల్లా కళ్ళు పెట్టుకుని ఆడాలే. బుగులు వడాకువే సూర్య. ఓ 2 నెత్తులకి ఓ 2 ఈపులకి జిమ్మితే సరే. ఈపులు విమానం కావాలే. గీ ఫైనల్ మొత్తం ఈపుల బడ్జెట్ చూసుకుందాం. వీఆర్ వెయిటింగ్ ఏ బుమ్రాబాయ్. ఆల్రెడీ మా ఫ్యాన్స్ కి రివెంజ్ తీర్చుకుంటా అని చెప్పి మాట ఇచ్చిన. లెట్స్ మీట్ ఇన్ ద మ్యాచ్. దిబ్బిడే చెప్పే సల్మాన్ భాయ్. ఇవాళ 50 గొట్టిగానే అవుట్ గానే దబ్బున చెప్పే మన గేమ్ ప్లాన్స్ పోయి ప్రాక్టీస్ చేసుకుంటా. ఫస్ట్ నువ్వు గుడ్డు పెట్టడం ఆపువే. అరే బైలర్ కోడి కూడా ఇన్ని తూర్లు గుడ్డు పెట్టదుగా తమ్ముడు. కొంప తీసి గుడ్డు పెడతాంటే సమ్మగుందే ఏంది? ఏందే సమ్మగుందే? నీకేం తెలిసే? గుడ్డు పెట్టతోనికి తెలుస్తుంది గా నొప్పి. నీ అవ్వ ఒక్క 50 కూడా లేక బయట తిరగలేకున్నా, మొగం చూపెట్టలేకున్నానే ఇజ్జత్ మొత్తం పోతాంది. నీ ఆల్రెడీ ఈ తూరు కింద మీద పడైనా సరే ఖచ్చితంగా 50 సప్పరిచ్చే తీరుతది. ఎస్ ఇది ఇటువంటి వైల్డ్ ఫేర్ అయితే తమ్ముడు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. నువ్వు 50 చెప్తా అంటే అంతకంటే ఏం కావాలో చెప్పు. ఏంది 50? మళ్ళా గుడ్డు పెట్టకుంటే చాల్తి. ఫకర్ అన్న తమ్ముడు ఆంతలకి బిస్కెట్ అవుతుంటే యాదో పొట్టెగాడు ఎక్స్పీరియన్స్ లేదు తీయనుకొచ్చే. టీంలో ఉన్న ఒక్కగానొక్క ఎక్స్పీరియన్స్ ప్లేయర్వి కదన్నా. లేపుకొని వస్తావు, ముదురుకొని పోతావు. ఏందే ఇది? నాయనా సల్మాను, అన్ని మ్యాచ్లు ఒక లెక్క, ఈ మ్యాచ్ ఒక లెక్కవే. అసలు ఫైనల్ అంటేనే ఫకర్ అంటేనే ఫైనల్. కావాలంటే హిస్టరీ చెక్ చేసుకో తమ్ముడు. వీని గాన్ల మీద ఆడిన లాస్ట్ ఫైనల్లో 100 జోపి కప్పు గెలిపించిన. గది కూడా ఐసీసీ కప్పు. బుగ్గులు వడాకు కప్పు పక్కనందే. ఏందే మన మీద గెలిచిర్రా గీ లొట్ట పీసినాయన్లు. గది కూడా ఫైనల్లో. ఎప్పుడు యాడా? నేను చెప్తా తమ్ముడు. గది 2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్.
ఓ మహానుభావుడు వేసిన నోబు వల్ల బతికి బట్టగట్టి వంద జోపినాడు. ఆటకి మనం మెంటలోడు పోరాడినాడు తమ్ముడు. కానీ ఏమైందన్నా? మొన్న నువ్వు ఎట రన్అట్ అయినావో గట్టనే రన్అట్ అయ్యిండివే. ఎస్, దెబ్బకు కోతికి చిప్ప దొరికినట్టు ఆయాలగా పాకేసుకో చిప్ప దొరికిందంటావు, గంతే కదన్నా? గంతే తమ్ముడు. ఎస్, గా ఫైనల్ రివెంజ్ ని ఈ ఫైనల్లో తీర్చుకునే టైం వచ్చింది. గెట్ రెడీ మై డియర్ సోల్జర్స్, ఇట్స్ రివెంజ్ టైం, బీ అలర్ట్. ఒరే సల్మాను, చూస్తున్నావలే ఊకే ఉన్నోళ్ళకి విరాట్ అన్న చూడలే ఎట్ట మంట లేపుతున్నాడో. నీ అవ్వ మంట లేపితే లేపిండు, కానీ తలా 2 వయాగ్రాలు కూడా పంచుతున్నాడు అంటారా బాబు. సల్మాన్ భాయ్, వాని గన్ల వయాగ్రాలు వంకాయలు ఈ తూరి పని చేయకుండా ఉండాలంటే నన్ను ఖచ్చితంగా బ్యాటింగ్ లో పైన పంపించే తీరాల చూడే. కరెక్టే తమ్ముడు, కానీ ఓలో ప్లేస్ లో పంపించమంటావులే. ఓసి నీ ఆళ్ళు ఇల్లు ఏందన్నా, నువ్వేమన్నా పొడుతున్నావా? నీ ప్లేసులనే మొత్తా కాదు కూడదన్నావనుకో, నీ యాల్ది బౌలింగ్ లో కీపర్ కు కూడా అందకుండా జిమ్ముకుంటూ వేసే ప్రతి ఓవర్ ని గంట సేపెత్త చూడి, తర్వాత నీ ఇష్టం. ఎస్, నీలో ఇంత ఫైర్ ఉందని నాకు బొత్తిగా తెలియదు తమ్ముడో, గట్టనే చూద్దాంతి. ఒరే సల్మానో, ఇదంతా కాదులే. ఈ తూరి మ్యాచ్ కి టిప్స్ నేనిత్తతి, మంచిగా అప్లై చేయరి, మ్యాచ్ సునాయాసంగా గెలుస్తారు. యా సందులోనే రహీమన్నా, దేవుని తోడేసుకొని చెప్పి నేను పిండి బడికి పోతున్నప్పటి నుంచి చూస్తాన్నా. ఒక్క తూరన్నా నీ టిప్స్ మా ఓని గన్ల కన్నా మీ ఓని గన్ల కన్నా ఎప్పుడైనా వర్కౌట్ అయినాయని. ఎస్, కరెక్ట్ చెప్పినావు తమ్ముడు. ఈ పొట్టోని గానీ నమ్ముకున్నావు అనుకో, ఉన్నది మొత్తం అమ్ముకునాల్సిందే చూడి. ఏదైతే నేను తీవే అయ్యట్టు నోట కింద మీద పడుకుంటా ఫైనల్ కి అయితే వచ్చిర్రు. ఎస్, ఇంకా గిట్టెనే గ్రహాలను కులిచి ఇది ఒక్కసారి గట్టెక్కితే చాలన్నా తిరుపతికి 7 కొండలు నడిచొత్తనే. వారిని అబ్దుల్ కలాం ఏం చెప్పినాడో తెలుసా తమ్ముడు? మళ్ళీ ఏమనుకున్నావు తమ్ముడు? అరే గా పర్హాన్ గాడు ఉల్వరం పట్టుక లేకుండా 50 గుళ్ళిచ్చి పెద్ద పోటీ మొగన్ లెక్క గా గన్ సెలబ్రేషన్ ఏందిలే, నాకు అర్థం కాదు. వాని గన్ను గా రూఫ్ గాని ఈమానము గా అఫ్రీద్ గాని దొమ్మ ఫొగురు అన్నిటికీ వాని గాను లెక్కలు రాసుకున్నారా బాబు. నీకు అర్థమవుతుందా మ్యాచ్ ఎట్టుంటుందో? ఎస్, కరెక్ట్ చెప్పినవే బువమ్మన్న, లెక్కలన్నీ తేలిపోవాలి. లెట్స్ మీట్ ఇన్ ద మ్యాచ్, దబిడి దిబిడే. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ని కామెంట్స్ చేయండి. నాకైతే మనోళ్ళే 1 సైడ్ చేసేస్తారనిపిస్తుంది. మళ్ళీ అభిషేక్ శర్మనే మంచిగా స్టార్ట్ ఇస్తే బాగుంటుంది కాదు, ఇవ్వాల్సిందే అన్నట్టుంది పరిస్థితి. మిడిల్ ఆర్డర్లో అయితే అందరూ షాట్లానికి పోయి అవుట్ అవుతున్నారు. అంటే పిచ్ కూడా అట్నే ఉందనుకోండి, మ్యాచ్ జరిగే కొద్ది స్లో అవుతుంది. అట్టని ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ బౌలింగ్లో డి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఏది ఏమైనా మన టీమే బెటర్ సైడ్ కాబట్టి పక్కా గెలుస్తుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇది T20, ఎప్పుడు ఏం జరుగుతుందో, యా ఓవర్లో మ్యాచ్ జరుగుతుందో చెప్పలేం. సో మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్స్ చేయండి, చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.